ఫ్రెండ్స్ ఇది ఐక్యూ Z10 Lite, ఐక్యూ Z9 Lite ఉంది కదా, దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ ఎలా ఉందో. ఫస్ట్ బాక్స్ అయితే మనకి నార్మల్ ఐక్యూ ఫోన్స్ బాక్స్ లాగే ఉంది, G సిరీస్ కాబట్టి ఇక్కడ Z మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి డివైస్ నేమ్ మెన్షన్ చేస్తుంది Z10 Lite 5G అండ్ ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్, స్టోరేజ్ 256GB మోడల్. ఇది స్టార్టింగ్ మీకు 4GB ర్యామ్ 128GB తో వస్తుంది బేస్ మోడల్. అండ్ కలర్ వచ్చేసరికి టైటానియం బ్లూ కలర్. సార్వెల్ వచ్చేసరికి హెడ్ సార్వెల్ 0.91 Watt/kg ఉంది. బాడీ వచ్చేసరికి 0.88 Watt/kg ఉంది. సో లిమిట్ వచ్చేసరికి ఇండియాలో 1.6 Watt/kg, చాలా తక్కువ ఉంది. సార్ వాల్యూ అయితే 1 లోపే ఉంది. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ సీల్ అయితే ఉంది. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి మోస్ట్లీ అన్నీ అయితే ఇస్తారు వీళ్ళు బాక్స్లో, మీకు అన్ని కంటెంట్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు బాక్స్ ఓపెన్ చేయగా ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది. ఇది ఐక్యూ Z10 Lite. సో మనం ఫోన్ని ఓపెన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్ లోపల క్లీన్ కేస్ అయితే ఉంది, బాగుంది కేస్ అయితే. ఇది వేస్తే మనకి ఫోన్ లుక్ అయితే ఏం పాడవదు, ఇక్కడ చూడొచ్చు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది ఫోన్కి. నెక్స్ట్ బాక్స్లో మనకి వారంటీ కార్డ్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ లోపల అయితే ఇచ్చారు, సిమ్ ఎజెక్టర్ పిన్. అండ్ ఇది వచ్చేసరికి Type A to Type C కేబుల్. ఈ చార్జర్ వచ్చేసరికి మనకి 15 వాట్ చార్జర్. ఇవి బాక్స్ కంటెంట్స్ అన్నీ వస్తున్నాయి, ఏం మిస్ అవ్వట్లేదు బాక్స్లో అయితే. ఒకసారి మనం ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ మనం స్పెక్స్ చూద్దాం. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.74 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. Dimensity 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోన్ ఫిజికల్ వరకు చూస్తే మాత్రం డిజైన్ కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కొద్దిగా లైట్ బ్లూ ఫినిష్ లో అయితే ఉంది. డైమండ్ కట్ ఫినిష్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. ప్యాటర్న్ డైమండ్ కట్ లా ఉంది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ మనకి 2 ఫ్లాష్లు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి నార్మల్ గా కెమెరా ఫ్లాష్ అనమాట, రైట్ సైడ్ ఇక్కడ ఉన్నది. ఈ బాటమ్ లో వచ్చేసరికి టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంది. సో దీన్ని మీరు 4 లెవెల్ అడ్జస్ట్ చేయొచ్చు, తర్వాత చూపిస్తాం మీకు. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇదే పవర్ బటన్ కూడా, అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా ఉన్నాయి. టాప్ లో వచ్చేసరికి ఒక స్పీకర్ అయితే ఉంది. అండ్ బాటమ్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, Type C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది సిమ్ ట్రే, మీకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. 5G ఫోన్ అయితే 5G సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి 2 TB వరకు మెమరీని మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ మీకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్స్ అంతా ప్లాస్టిక్. అండ్ ఫోన్ మీకు వెయిట్ వచ్చేసరికి 202 grams వెయిట్ అయితే ఉంటుంది. థిక్నెస్ 8.19 mm థిన్ అయితే ఉంటుంది. IP రేటింగ్ విషయానికి వస్తే IP64 రేటింగ్ తో వస్తుంది. స్ప్లాష్ రెసిస్టెంట్, మీరు ఒకవేళ చిన్న వాటర్ డ్రాప్స్ ఇట్లాంటివి సర్వైవ్ అవ్వగలదు. 2 కలర్స్ ఈ ఫోన్ వస్తుంది. టైటానియం బ్లూ ప్రెజెంట్ మన దగ్గర ఉన్నది, ఇంకొకటి సైబర్ గ్రీన్ కలర్ ఉంటుంది. అండ్ డిజైన్ లో ఒకటి స్పెషల్ అట్రాక్షన్ చెప్పా కదా, ఈ టార్చ్ లైట్. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ లో ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నారు అనుకోండి, బ్యాక్ సైడ్ లైట్ ఏదైతే ఉందో ఇది మీ టార్చ్ లాగా యూజ్ చేయొచ్చు. 4 లెవెల్స్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. 1 2 3 4 మొత్తం 4 లెవెల్స్ లో మీరు టార్చ్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు లైటే లేదు, చాలా మంది టార్చ్ క్యారీ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా విలేజెస్ లో. అట్లాంటి వాళ్ళకి ఫోన్లోనే వీళ్ళు టార్చ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్లో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాటరీ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీనిలో మీకు 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ కాబట్టి ఇది HD+ డిస్ప్లే, LCD డిస్ప్లే. మీకు ఈజీగా 1.5 day అయితే వస్తుంది బ్యాటరీ, మీరు యూజ్ చేసే దాన్ని బట్టి. దీనిలో గేమింగ్ ఆడడం కూడా ఏం లేదు, మీకు జనరల్ యూజ్ చేస్తారు ఇట్లాంటి ఫోన్స్ తీసుకున్నప్పుడు. మీకు జనరల్ గా నాకు తెలిసి 1.5 day అయితే ఈజీగా అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 15 వాట్ ఇచ్చారు. 15 వాట్ బాక్స్ లో ఉన్న చార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే 1:15 నిమిషాలు పడుతుంది 50% ఛార్జ్ అవ్వడానికి. అంటే ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 2 గంటల పైనే పడుతుంది. ఇక్కడ కొద్దిగా ఇంకా ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ ఇస్తుంటే బాగుంది అనిపించింది. కాబట్టి బడ్జెట్ ఫోన్ కాబట్టి కాస్ట్ కటింగ్ లో తీసేశారు. ఈ ఫోన్ మీరు పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ ఫోన్ యూజ్ చేసి వేరే మీరు ఛార్జింగ్ పెట్టాలంటే ఈ Type C పోర్ట్ దీన్ని యూజ్ చేసి వేరే దాన్ని మీరు ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. 1600 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అయినా కానీ మీకు బ్యాటరీ హెల్త్ 80% ఉంటుందని చెప్పేసి కంపెనీ చెప్తుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.74 ఇంచ్ డిస్ప్లే, పెద్ద స్క్రీన్ ఇది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది, HD+ రెజల్యూషన్ తో వస్తుంది. LCD ప్యానల్, టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. డిస్ప్లే బేసిక్ డిస్ప్లే ఇది. సో బడ్జెట్ ఫోన్స్ లో మీకు ఎలాంటి డిస్ప్లే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అదే డిస్ప్లే. సో దీని నుంచి మీరు అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్పీకర్ సింగిల్ స్పీకర్, చాలా లౌడ్ ఉంది. అండ్ మీరు వాల్యూమ్ ని 200% వరకు కూడా పెంచవచ్చు. చాలా లౌడ్ వస్తుంది కానీ అంత క్వాలిటీ ఉండదు. మీరు 100% లోనే బెటర్ ఆప్షన్ ఒకవేళ మీరు సాంగ్స్ వినాలనుకుంటే. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి దీన్ని ఏం తీసేయలేదు. అండ్ దీనిలో మీరు డాల్బీ గీబీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆ బడ్జెట్ లో ఇంపాసిబుల్ అట్లాంటివన్నీ తీసుకురావడం. వీళ్ళ ఓన్ ఆడియో ఒకటి అయితే ఉంటుంది, సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో వచ్చే ప్రాసెసర్ ఇది 6300. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఇది 4GB ర్యామ్ 128GB LPDDR4X ర్యామ్ ఇస్తున్నారు. UFS 2.2 అయితే వస్తుంది. జనరల్ యూస్ కి ఫోన్ బాగానే ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. యూస్ చేసినప్పుడు మంచి ఫీలింగ్ ఉంది. గేమ్స్ ఇట్లాంటి కష్టమే, మీరు మీడియం గేమ్స్
వరకు ఆడుకోవచ్చు, చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, లైక్ ఫ్రీ ఫైర్ కూడా ఆడుకోవచ్చు. మీరు BGMI ఇట్లాంటి ఆడడానికి కొద్దిగా కష్టం అవుతుంది. 40 FPS లో మీరు BGMI కూడా హ్యాండిల్ చేస్తే ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. 4D వైబ్రేషన్ కూడా దీనిలో అయితే ఉంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. కెమెరాస్ మీకు మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది. డే లైట్ లో మీరు లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోటోస్ తీసుకోవడానికి బాగానే వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి. లో లైట్ కి వెళ్ళిపోతే మాత్రం కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి ఫోటోస్ అయితే. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డే లైట్ లో లైట్ లో అయినా కానీ మీకు ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉన్నాయి 5 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. ఇది మోస్ట్లీ మీరు ఆన్లైన్ క్లాసెస్ ఇట్లాంటి వాటికి ఫ్రంట్ కెమెరా మీకు ఉపయోగపడుతుంది. వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p లోనే వీడియో రికార్డ్ చేసి, ఫ్రంట్ కూడా మీకు అంతే 1080p వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, iQOO Z10 Lite బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం 1080p లో వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ నాకు ఒక 1 feet దూరంలో అయితే ఉంది. నడుస్తున్నాను. AS అయితే ఉంటే స్టెబిలేషన్ చూడండి ఎలా ఉందో. ఇది iQOO Z10 Lite బ్యాక్ కెమెరా శాంపిల్. ఒకసారి ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఫ్రెండ్స్ చూడండి, నేను iQOO Z10 Lite ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక మీరు మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు అండ్ స్టెబిలేషన్ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను. అండ్ ఇది 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే FunTouchOS 15 మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ గురించి అయితే వీళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీనిలో మీకు చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి. 11-12 ఉంటాయి. వాటన్నిటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అవన్నీ మీరు డిజేబుల్ చేసుకోండి. బ్రౌజర్ నుంచి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ఇవి చాలాసార్లు చెప్పాను మీకు కొద్దిగా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ దీనిలో డైలర్ వచ్చేసరికి వాళ్ళ స్టాక్ డైలర్ అయితే ఇస్తున్నారు. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఇది కస్టమర్ కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్స్ మీరు హైడ్ చేసుకోవచ్చు ఎవరికి కనపడకుండా. యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. యాప్స్ మీరు లాక్ చేసుకోవచ్చు, ఎవరు ఓపెన్ చేయకుండా లాక్ పెట్టుకోవచ్చు. యాప్ క్లోన్ అని ఉంటుంది. మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటి మీరు 2 డబుల్ యూజ్ చేయొచ్చు, డ్యూయల్ యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్ని మీకు దీనిలో ఉంటాయి ఎందుకంటే ఇది కస్టమ్ UI. అండ్ AI ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి. లైక్ AI అరేజ్ ఉంటుంది. మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఫోటో తీసిన తర్వాత వాటిని రిమూవ్ చేయొచ్చు. అండ్ AI ఫోటో ఎన్హాన్స్ ఉంటుంది. ఫోటో తీసిన తర్వాత ఫోటోని బెటర్ గా మీరు ఎన్హాన్స్ చేయాలనుకుంటే కొద్దిగా ఇంప్రూవ్ చేసేది అన్నమాట క్వాలిటీ. ఇవి కొన్ని ఫీచర్స్ మీరు వివో ఫోన్స్ లో చూస్తూ ఉంటారు. అవి దీనిలో కూడా ఉన్నాయి. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. బడ్జెట్ ఫోన్ సెన్సార్ స్కిప్ చేయనట్టు ఏం లేదు. జైరో కూడా ఉంది దీనిలో. మ్యాగ్నోమీటర్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. సో ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. ఇంకా ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 9,999 వస్తుంది. ₹500 బ్యాంక్ ఆఫర్ వస్తుంది SBI కార్డ్స్ మీద. 9499 మీకు ఎఫెక్టివ్ ప్రైస్ అయితే వస్తుంది. జూన్ 25వ తారీఖు సేల్ కి అయితే రాబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Z10 Lite అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీళ్ళు ₹10,000 లోపు ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఎవరైతే కోరుకుంటూ ఉంటారో కొద్దిగా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. 6300 ప్రాసెసర్ కాబట్టి మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది. సో ఆ రెండే వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసి తీసుకొచ్చిన అర్థమవుతుంది ఫోన్. ఒకవేళ మీకు ఇవి హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది Z10 Lite? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.